గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు అసైన్మెంట్ భాగంగా నేను ఇకిగాయ్ అనే బుక్ గురించి అందులో ఏమి రాయబడింది, అసలు ఇకిగాయ్ అంటే ఏంటి, అందులో చేర్చిన అంశాలు ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇకి అంటే జీవన, గాయ్ అంటే విధానము, జీవన విధానము. ఇది జపనీస్లో ఉండే వాళ్ళ సీక్రెట్ జీవన రహస్య విధానాన్ని గురించి రాయబడిందండి. రాసిన వారు హెక్టర్ బ్రాసియా, అలానే ఫ్రాన్స్ మిల్లర్ అనేవాళ్ళు దీన్ని రాయడం జరిగిందండి. ఇక్కడ హెక్టార్ అనే ఒక యూరోపియన్ జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకినోవా అనే గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ ట్రెడిషనల్గా ఉండే విధానం కానీ, వాళ్ళు ఏజ్లో కూడా చాలా టీనేజ్ లాగా చాలా యాక్టివ్గా ఉండడం కానీ, ఇవన్నీ పరిశీలించి అసలు హౌ ఈస్ పాసిబుల్ వాళ్ళని అడిగి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ ఈ హెక్టార్ అనే ఆయన అక్కడ అందరిని అడిగినట్లయితే వాళ్ళందరూ కూడా ఒకటే ఆన్సర్ చెప్పారటండి. మేము ఇప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వం. మాకు స్ట్రెస్ ఉండదు. మాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా కానీ మేము మా పూర్వీకుల దగ్గర నుంచే నేర్చుకుంటున్నాము. వాళ్ళనే సజెషన్ అడుగుతాము. కాబట్టి మేము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండగలుగుతాము. మాకు ఇంతవరకు కూడా పరిచయం లేని వ్యక్తులు ఎదురైనా కూడా మేము అన్న అనో, అక్క అనో సంబోధిస్తూ వాళ్ళని కూడా కలిపి మేము కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ పనైనా కానీ, ఏమన్నా ఫంక్షన్ అనివ్వండి, లేదంటే ఏదన్నా ఎవరికైనా కష్టం వచ్చినా కానీ, ఏదైనా కానివ్వండి, మేమందరం కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినట్లుగా ఉండి దాన్ని మేము ఆ ప్రాబ్లమ్స్ని మేమే సాల్వ్ చేసుకోగలుగుతాం. అంటే ఒక టీం వర్క్లా చేసుకుంటాము. ప్రతిదీ కూడా మేము చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. అంతేకాకుండా మేము ఇంత ఆరోగ్యంగా ఉంటున్నామంటే మేము ఓన్లీ 80% మాత్రమే కడుపు నింపుకుంటామండి. 20% మేము ఎంప్టీగా ఉంచుకుంటాం స్టమక్. సో ఎందుచేతంటే అక్కడ మరి 80% అంటే ఎలా తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. అంటే ఒక్కసారి చూడండి, కడుపు నిండుగా ఉంది, ఆకలిగా లేదు అనుకుంటాం. అటువంటప్పుడు మనం స్టాప్ చేసి తినకూడదండి, ఆపేయాలి. అదే మనం ఏమనుకుంటాం, అమ్మో రాత్రికి నీరసం వస్తుందేమో, లేకపోతే వండింది వేస్ట్ అయిపోద్దేమో అని కడుపులో పాడేస్తాం. అలా కాకుండా వాళ్ళు అంత బాగా ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నారండి. అంతేకాకుండా మార్నింగ్ మెడిటేషన్, అలాగే ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ సైకాలజిస్ట్ చెప్తున్నారు. ఏమంటున్నారంటే పెద్దవాళ్ళలోనే కాదు, పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్సర్సైజ్, వాకింగ్, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా, ఈ యోగా అనేది ప్రతి ఒక్కరు చేయాలి క్రమం తప్పకుండా. అంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఆటలు పాటలు నేర్పించాలి. ఇదంతా కూడా క్రమేపీ ఒక జీవనశైలిలో ఒక పార్ట్ కింద వాళ్ళు అలవాటు చేసుకుని పెద్ద అయ్యే కొద్దీ కూడా అది వాళ్ళు మానకుండా కంటిన్యూ అవుతారు అని చెప్తున్నారు. వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే మేమే కాదండి, మీరు కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది చెయ్యాలి అంటున్నారు. అయితే మనమేమంటున్నాం, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతాం, ఈవినింగ్ ఎప్పుడో వస్తాము, మాకు ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది అనుకుంటున్నాం. దానికి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు చేసే ప్రతి కంపెనీలోనూ కూడా ఒక లిఫ్ట్ సౌకర్యం కానీ, అలానే ఒక ఎక్స్‌లేటర్ కానీ, ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం అక్కడ అవాయిడ్ చేసి స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉండాలి. అంటే ఎలాగైతేనో రోజు మొత్తం మీద మనం డేలో ఒక 20 మినిట్స్ నడవగలిగితే మనకి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళు తినే ఫుడ్‌లో కూడా హెల్తీ ఫుడ్ తింటున్నారు. తోఫు, అలాగే నెక్స్ట్ చిలకడ దుంపలు, గ్రీన్ టీ, నెక్స్ట్ వీక్లీ 3 టైమ్స్ ఫిష్, ఇంకా సమతుల్యమైన వాతావరణంలో నివసిస్తూ ఇలాంటి హెల్తీ టిప్స్ పాటిస్తున్నారండి. ఇంకా చెప్పినట్లయితే సామాజిక కార్యక్రమాల్లో ప్రతి మనిషి కూడా పాల్గొనాలి అని చెప్తున్నారు. ఇలా పాల్గొన్నట్లయితే టీవీకి, ఫోన్‌కి మనం అడిక్ట్ అవ్వకుండా మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, అక్కడ 80% వాళ్ళు స్టమక్ తింటున్నారు. మనం తిన్నప్పుడు 100% తినేస్తున్నాం. ఇంకా ఎక్స్‌ట్రాగా టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో మనం చిరుతిండ్లు తినేస్తూ ఉంటాము. ఆ టైంలో ఎవరైనా వచ్చి ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ తిన్నావు కదా, ఇప్పుడు అందులో ఉల్లిపాయలు ఉన్నాయా లేదా అంటే కూడా సమాధానం లేదండి. అంత మైమరిసి మనం తినేస్తూ ఉంటాం కదండీ! అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పదవీ విరమణ అవ్వకుండానే విశ్రాంతి సమయం కావాలని చెప్పేసి ముందుగానే రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు లేనిపోని అనారోగ్యాలు పాలవుతున్నారండి కూర్చొని తింటూ. కానీ అక్కడ మాకు పదవీ విరమణ అనేది లేదు. మేము మా సత్తా ఉన్నంతసేపు కూడా మేము పని చేస్తూనే ఉంటాము. మేము బ్రతికినంతకాలం పని చేస్తూనే ఉంటాము. మా ముసలితనానికి మాకు వయసు మీద పడి మాకు శరీరం ముసలితనం అవుతుందేమో తప్ప మా మనసు మాత్రం ఎప్పుడు యవ్వనంగానే ఉంటుంది. మేము ఎప్పుడు యవ్వనస్తులుగానే ఉంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అదే మాట అండి. ఇక్కడ వాళ్ళు జంక్ ఫుడ్ తినరండి, ఓన్లీ ఫ్రూట్సే తింటారు. ఇంకా మెడిటేషన్ చేసి ఎలాగ మంచి వాతావరణంలో అందరూ కలిసిమెలిసిగా ఉండి ప్రతిదీ కూడా పాటిస్తున్నారు. చూడండి, మోడర్న్స్ ఉంటారు, వాళ్ళు ఫ్యాషన్ షో చేసేవాళ్ళు ఎస్టే నైట్ వాళ్ళు 9, 10 అవర్స్ పడుకుంటారట. ఎందుకంటే స్కిన్ కాంతివంతంగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు.
యాక్టివ్‌గా ఉంటారండి. మనలు కూడా చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా 7-9 గంటల సేపు పడుకుంటే మంచి హెల్తీగా ఉంటుంది. మనం యాక్టివ్‌గా ఉంటాము అని చెప్తున్నారు. ఇలాంటి టిప్స్ మరెన్నో చెప్పి మనకి చాలా బాగా రాసారండి బుక్కు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్కు చదివి మరికొన్ని అంశాలను మీరు ఇంకా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా 100 ఇయర్స్ హ్యాపీగా, ఆనందంగా బతకాలని చెప్పేసి, జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అలానే నేను చదివిన వాటిలో కొన్ని అంశాలు మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు చదివి మీరు కూడా హ్యాపీగా ఉండాలి. 100 ఇయర్స్ ఆరోగ్యంగా, హ్యాపీగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.